మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అప్పుడు తిండి కూడా రైస్ ఉండేది, ఒకటే రైస్, కర్రీస్ కూడా ఏముండేది కాదు, కారం అన్నం. సార్ కూడా నాతో పాటే ఆ కారం అన్నమే మాతో పాటే ఉండేవాళ్ళు. నిజంగా ఆ స్థితి నుంచి ఈరోజు నా పిల్లలకి కడుపు నిండా ఈరోజు భోజనం ఉంది అని కేవలం సుమన్ టీవీ అండ్ నిరుపమ మేడం వల్లనే సాధ్యం. లాస్ట్ ఇయర్ అక్టోబర్ 27th అంటే ఆల్మోస్ట్ 2 months బ్యాక్ మనం సుధీర్ ఫౌండేషన్కి వచ్చాం. పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎన్ని కష్టాలు పడుతున్నారో ప్రత్యక్షంగా చూసాం. మన వీడియో తర్వాత వాళ్ళకు చాలా వరకు హెల్ప్ అయింది. ఇప్పుడు పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. ఈరోజు January 1st న్యూ ఇయర్ సందర్భంగా ఒక్కసారి వాళ్ళందరితో కూడా మాట్లాడి వెళ్దాం అనిపించింది నాకు. అందుకే ఇక్కడికి వచ్చాను. సుధీర్ ఫౌండేషన్లో ప్రస్తుతం నేనున్నా. ఒకసారి మాట్లాడదాం రాజీవ్ గారితో. అప్పటికిప్పటికి ఏం చేంజ్ వచ్చింది, పిల్లలకి ఏమన్నా హెల్ప్ అయిందా మన వల్ల, ఇంకేమన్నా ప్రాబ్లం ఉందా, ఇంకేమన్నా హెల్ప్ చేయగలుగుతామా, ఇవన్నీ కూడా ఆయనతో మాట్లాడదాం ఒక్కసారి. నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం మేడం. అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ నాన్న. థ్యాంక్ యూ మ్యామ్, విష్ యూ ద సేమ్. నేను వచ్చి వెళ్ళిన తర్వాతకి ఇప్పటికీ మీరైతే చేంజ్ వచ్చిందని చెప్పారు. పిల్లల మొహంలో కూడా నాకైతే కొంచెం సంతోషం కనిపిస్తుంది. ఇవాళ వాళ్ళని కలర్ఫుల్ డ్రెస్సుల్లో చూస్తుంటే హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఎప్పుడు వచ్చినా కూడా నేను యూనిఫామ్లో చూసేదాన్ని వీళ్ళని. అవును మేడం. బట్ ఈరోజు ఇట్లా సివిల్ డ్రెస్సుల్లో చూస్తున్నా. వాడు చెప్పడం కూడా ఇవన్నీ కొత్త డ్రెస్సులే మేడం అని చెప్తున్నారు, వేరే ఎవరో ఇప్పించారు అని చెప్పి. బాగా అనిపించిందండి. మీకు ఏం చేంజ్ వచ్చింది, ఇప్పుడు పిల్లల పరిస్థితి ఏంటి చెప్పండి మేడం, సుధీర్ ఫౌండేషన్ స్టార్ట్ అయ్యి 2013 సంవత్సరంలో. ఓకే. అంటే ఇప్పటి వరకు 11 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి రేపు ఏప్రిల్కి 12వ సంవత్సరం వస్తుంది. ఈ 12 సంవత్సరాలలో చూడని అద్భుతాన్ని ఈ 2 నెలల్లో నేను, నా పిల్లలందరూ కేవలం సుమన్ టీవీ ఇంటర్వ్యూ వల్లనే చూసాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు పిల్లలు కడుపు నిండా భోజనం చేస్తున్నారు అని అంటే అది కేవలం మీ దయ, సుమన్ టీవీ దయ మేడం. కాదండి, అలా చెయ్యగలిగిన వాళ్ళు ఉన్నారు, మనసున్న మనుషులు ఉన్నారండి, చాలామంది మహానుభావులు ఉన్నారు. ఎవరెవరు ఈ ఫౌండేషన్ కోసం, ఈ పిల్లల కోసం సాయం చేశారో నాకు పర్సనల్గా వాళ్ళు ఎవరూ తెలియదు. అసలు ఎంతమందో కూడా తెలియదు, ఎవరు చేశారో తెలియదు, ఎవరు ఏం చేశారో కూడా తెలియదు. బట్ మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎవరు కష్టాల్లో ఉన్నా దయచేసి ఆదుకోవండి. ఆదుకోవాలన్న మనసు కూడా ఇంపార్టెంట్. మన దగ్గర డబ్బు ఉంటే సరిపోదు, ఆ డబ్బుని కూడా అందరికీ పంచాలి, సాయం చేయాలి అనే మనసున్న మహానుభావులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు వచ్చి వెళ్ళిన తర్వాత చాలా చేంజెస్ వచ్చాయి మ్యామ్ సుధీర్ ఫౌండేషన్లో. అది గ్రాసరీస్ అయితేనేమి, వాళ్ళ నిత్య అవసరాలు అయితేనేమి, ముఖ్యంగా మా పిల్లలకి స్కూల్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ ఓకే, చాలామంది డోనర్స్ ముందుకు రావటం జరిగింది. చాలా హ్యూజ్ రెస్పాన్స్ రావటం జరిగింది. చాలా కాల్స్ వచ్చినాయి, నెంబర్ ఆఫ్ కాల్స్. మేము చాలా రిసీవ్ కూడా చేసుకోలేకపోయాం. కాల్ చేసి చెప్పారండి, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మేడం అంటే. లిఫ్ట్ చేయలేకపోయాం కూడా. ఎందుకనంటే అంటే చాలా కాల్స్, మీరు మాకు దత్తత ఇస్తారా అన్న కాల్స్ రావటం జరిగింది. అంటే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఇక్కడ ఉన్న పిల్లల్ని దత్తత ఇవ్వటానికి వీల్లేదు కాబట్టి దత్తత మేము ఇవ్వలేం సార్ అని చెప్పేసి ఆ కాల్స్ అన్నిటిని అటెంప్ట్ చేయలేకపోయాం. ఒక రోజులో 1500 ఫోన్స్ కూడా మాట్లాడినది కూడా ఉంది. కాబట్టి అట్లాగా చాలా ఫోన్స్ మాట్లాడలేకపోయాం. చాలా మంది డోనర్స్కి రెస్పాన్స్ కూడా ఇవ్వలేకపోయిన పరిస్థితి వచ్చింది. పిల్లల్లో అయితే చాలా చేంజెస్ని వీళ్ళందరూ చూడటం జరిగింది మ్యామ్. ముఖ్యంగా DDL చారిటబుల్ ట్రస్ట్ అని వాళ్ళు ముందుకు రావటం జరిగింది. వాళ్ళు పిల్లలందరికీ ఈ రోజు వేసుకున్న కొత్త బట్టలు వాళ్ళే ఇవ్వటం జరిగింది. తర్వాత పిల్లలందరికీ ఐరన్ ర్యాక్స్, బీరువాలు, 8 బీరువాలు ఇవ్వటం జరిగింది. థింగ్స్ కి బుక్స్ కి గ్రాసరీస్ కి వాళ్ళు ఇవ్వటం జరిగింది. తర్వాత KLN మినరల్స్ కంపెనీ వాళ్ళు ముందుకు రావటం జరిగింది. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న, అన్నిటికంటే ముఖ్యంగా ఎడ్యుకేషన్ కి సంబంధించి వాళ్ళ ఒక సైన్స్ ల్యాబ్ని, డిజిటల్ టీవీని, తర్వాత లైబ్రరీని వాళ్ళు స్కూల్కి ఇవ్వటం జరిగింది. సూపర్. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మీరు ఎప్పుడైతే వెంటనే ఒక బాయ్కి మీరు ఫీజు పే చేశారో, మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇప్పటికీ 68 మంది డోనర్స్ ముందుకు రావటం జరిగింది. అది చాలా పెద్ద బిగ్ అచీవ్మెంట్ అన్నమాట. పిల్లలకి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇస్తే మనం వాళ్ళ లైఫ్, వాళ్ళ ఫ్యూచరు అంతా కూడా బాగుంటుంది. ఆ ఉద్దేశంతో ఆ రోజు అప్పటికప్పుడు నేను శార్దూల్ అనే బాబుకి ఫీజు పే చేశాను. నన్ను చూసి 68 మంది పిల్లలకి ముందుకొచ్చి ఫీజు పే చేసినటువంటి మనసున్న మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా కొంతమంది పిల్లలు ఉన్నట్టున్నారు,
వాళ్ళకు కూడా ఎవరైనా స్పాన్సర్స్ దొరికితే అవును మ్యామ్, బాగుండే. అవును మ్యామ్. నెంబర్ ఆఫ్ స్పాన్సర్స్లో నేను అందరి గురించి చెప్పలేను, కానీ ఒక్కరి గురించి మాత్రం ఖచ్చితంగా ఈరోజు ఈ సమయంలో నేను షేర్ చేసుకోవాలి. తప్పకుండా. అందరి గురించి చెప్పట్లేదని నన్ను తప్పుగా మీరు అనుకోవద్దు, వీడియో చూస్తున్న వారందరూ కూడా. ఎందుకంటే ఎన్నో చేతులు కలిస్తేనే ఈరోజు సుధీర్ Correct, ఫౌండేషన్ ఈ విధంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఒక్కరి గురించి ఎందుకు చెప్తున్నాను అనేసినానంటే, కేవలం సుమన్ టీవీ నిరుపమ మేడం అన్న ఒక పదం గురించే ఇప్పుడు ఈ ఒక్కరి గురించి చెప్పడం జరుగుతుంది. ఏంటి అని అంటే, ఒక రిటైర్డ్ ప్రైవేట్ స్కూల్ టీచర్ నాకు ఫోన్ చేశారు, ఓకే. లేడీ. హా. ఆవిడ, నేను ఒక ప్రైవేట్ స్కూల్లో 27 సంవత్సరాల నుంచి టీచర్గా పనిచేస్తూ వచ్చాను. మా స్కూల్ని ఎయిడెడ్ స్కూల్గా కన్వర్షన్ చేశారు. ఓకే. గవర్నమెంట్కి ఆ స్కూల్ ఎయిడెడ్ అయిపోయింది. అదే స్కూల్లో 27 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నామా, 3 సంవత్సరాలు మాత్రమే గవర్నమెంట్ టీచర్గా వర్క్ చేశారు. అంటే ప్రైవేట్ స్కూల్ ఎయిడెడ్ గవర్నమెంట్ స్కూల్గా వెళ్ళిపోతాయి ఓకే అన్నమాట. అండి, ఓకే. ఆ 3 సంవత్సరాలు ఆమె గవర్నమెంట్ టీచర్గా పనిచేసినందుకు 30 సంవత్సరాలకి రిటైర్డ్ అయిపోతారు. రిటైర్డ్ అయిపోయిన తర్వాత కొంత అమౌంట్ ఆమెకి రావటం జరిగింది. ఆ అమౌంట్ మొత్తం ఒక 7.5 లక్ష ఆమె చేతికి వాళ్ళు ఇచ్చారట గవర్నమెంట్ నుంచి. దాంట్లో ప్రైవేట్ స్కూల్ టీచర్ అంటే మీకు ఐడియా ఉందా ఆల్రెడీ, ఎందుకంటే చాలా ఇబ్బందులు ఉంటాయి వాళ్ళు. కొన్ని ఏవో అప్పులు కట్టుకోగా ఒక 4 లక్షల రూపాయలు ఆమె ఫిక్స్ చేసుకొని వాళ్ళ అన్నగారి దగ్గర ఆవిడ బ్రతుకుతూ ఉన్నారు. ఓకే. అయితే ఈ వీడియో చూసిన తర్వాత ఆవిడ సేవింగ్స్లో నుంచి, తను పెట్టుకున్న సేవింగ్స్లో నుంచి కొంత అమౌంట్ని తీసి, అది బ్యాంక్లో ఉండటం వల్ల నాకు ఎటువంటి ఉపయోగం లేదు, నా వయసు ఇప్పటికీ 72 సంవత్సరాలు, ఈ 72 సంవత్సరాల వయసులో ఆమె కేవలం నా పిల్లల కోసం బ్యాంకుకి వెళ్ళి లైన్లో నిలబడి ఒక అమౌంట్ని సుధీర్ ఫౌండేషన్ అకౌంట్కి పంపిస్తూ, ఆవిడ చెప్పిన మాట ఏంటంటే, నేను నా లైఫ్లో మర్చిపోలేని విషయం, నిరుపమ మేడం ఒక్క బాబుకి ఫీజు కట్టింది, నేను కూడా ఒక బాబుని ఈ 72 సంవత్సరాల వయసులో ఒక పిల్లవాడిని నేను చదివించాలనుకుంటున్నాను, కానీ నా వయసు 72 సంవత్సరాలు కాబట్టి నేను ఈ రోజో రేపో చనిపోతానేమో, ఒక పిల్లవాడిని తీసుకొని వాడిని మధ్యలో చదివించలేనేమో, వాడి 1 సంవత్సరమే నేను ఫీజు కట్టి తర్వాత నేను చనిపోతే మరి ఆ ఫీజు ఎవరిస్తారు, ఎవరు ఇవ్వరు కదా. కాబట్టి నేను ఇస్తున్న అమౌంట్ని మీరు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. ఆ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 1,00,000 రూపాయలకి 7,000 రూపాయల ఇంట్రెస్ట్ వస్తుంది సంవత్సరానికి. ఆ 7,000 రూపాయల ఇంట్రెస్ట్ మాత్రమే తీసుకొని వాడికి ప్రతి సంవత్సరము మీరు ఫీజు కట్టండి. వాడికి 18 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ 1,00,000 రూపాయల డబ్బుల్ని మీరు తీసి వాడి కాలేజ్కి ఫీజు పే చేయండి అని చెప్పేసి 1,00,000 రూపాయలు ఆవిడ వాడి పేరు మీద ఫిక్స్డ్ చేయటం జరిగింది మేడం. కాబట్టి అది చాలా గొప్ప విషయం, గొప్ప సంగతి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, నా పేరు ఎక్కడా చెప్పొద్దు అని చెప్పారు. కానీ నేను, అమ్మ మీ పేరు చెప్పలేదు, కానీ మీరు చేస్తున్న మంచి పనిని సుమన్ టీవీ ద్వారా, నిరుపమ మేడం ద్వారా మీ అందరికీ తెలియజెప్పాలి అని చెప్తున్నాను. దయచేసి నన్ను క్షమించగలరు మీరు. మీకు చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నానమ్మా. మీరు ఈ వయసులో కూడా, అంటే టీచర్ అంటేనే అసలు భవిష్యత్తుని తీర్చిదిద్దేవాళ్ళు, భావి భారత పౌరులని బయటకు తీసుకొచ్చేవాళ్ళు మీరేనమ్మా. అలాంటి మీరు ఒక అబ్బాయి చదువు కోసం ఇచ్చారు అంటే నిజంగా అసలు నాకు ఎలా చెప్పాలో ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదమ్మా. పైగా పేరు కూడా చెప్పొద్దు, బయటికి ఎక్కడ మాట్లాడొద్దు అని చెప్పారంట. బట్ మీలాంటి వాళ్ళు చాలామందికి ఇన్స్పిరేషన్ అమ్మా. మిమ్మల్ని చూసి మరికొంతమంది ఇన్స్పైర్ అయ్యి ఇంకొంతమంది పిల్లల్ని ఆదుకుంటారేమన్న ఉద్దేశంతో ఆయన చెప్పినట్టున్నారు ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మీకు ఏం కాదు, మీరు 100 years చాలా హ్యాపీగా లీడ్ చేస్తారు లైఫ్ని. ఇంకా చాలా మందికి మీరు సాయం చెయ్యాలి, చేస్తారు కూడా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. చాలా ఇన్స్పిరేషన్ గా అనిపించింది మ్యామ్. ఎందుకనంటే ఆ ఏజ్ లో తనకి చాలా అవసరాలు ఉంటాయి కదా, చాలా నీడ్స్ ఉంటాయి. తను ఒకళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి అట్లాంటి వాళ్ళు మనకి చాలా ఉండి ఇవ్వటం కంటే మనకి లేని దానిలో నుంచి తీసుకోవడం అన్నది చాలా పెద్ద విషయం. దట్టు ఆ ఏజ్ లో పిల్లల కోసం నిలబడి బ్యాంక్ వాళ్ళతో మాట్లాడిచ్చి కన్ఫర్మేషన్ కనుక్కొని డబ్బులు పడ్డాయా లేదా అన్నది కనుక్కొని నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట. నిజంగా అది నా లైఫ్ లో మర్చిపోలేని ఒక పెద్ద మెమరీగా ఉండిపోయింది అనమాట. ఆ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. ఆ ఇంట్రెస్ట్ తోటి ఒక పిల్లవాడిని చదివించవచ్చు అన్న ఆలోచన. నేను లేకపోతే మరి ఎవరు ఫీజు పే చేస్తారు నా తర్వాత అని చెప్పేసి తను ఆలోచించే విధానం అన్నది
నాకు చాలా గొప్పగా అనిపించింది. నిజంగా గొప్ప మనిషి అండి, గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. అవును మేడం. ఇప్పుడు పిల్లలకి ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఇప్పుడు ప్రజెంట్ అయితే మీ ద్వారా రావటం వల్ల ప్రస్తుతానికి అయితే పర్లేదు మ్యామ్, అంతా బాగానే ఉంది. ఒక బిల్డింగ్ రెంట్స్ మాత్రం సుమన్ టీవీ రావటం వల్ల మాకు అన్ని మంచి జరిగాయి. ఒక్క చిన్నది ఏంటనంటే ఓనర్స్ రెంట్ పెంచేశారు. మళ్ళీ ఒక్కొక్క బిల్డింగ్కి 5,000 రెంట్ మళ్ళీ పెరిగింది. అంటే 4 బిల్డింగ్లకు కలిపి ఇంకొక 20,000 ఎక్స్ట్రా బర్డన్ అయ్యింది. అదొక్క తప్పించి తతిమా అన్ని విషయాలలో ఎప్పుడూ చూడనంత సమృద్ధిని మేము చూస్తూ ఉన్నాం. పిల్లలు ఈరోజు కడుపు నిండా 3 పూటల దట్టు ఇంతకుముందు ఒక్క కర్రీ ఒక రైసే తినేవారు, కానీ ఇప్పుడు డిఫరెంట్ వెరైటీస్ తోటి వాళ్ళు భోజనం చేస్తున్నారు అనేసి అంటే అది కేవలం మీ ద్వారానే. KLN మిల్లెట్స్ కంపెనీ అనేసి వాళ్ళు ముందుకు రావటం జరిగింది. ప్రతిరోజు పిల్లలకి బటర్ మిల్క్, తర్వాత డే బై డే ఎగ్, తర్వాత ఎవ్రీ సండే వాళ్ళు చికెన్, ఇట్లా వాళ్ళు స్పాన్సర్ చేస్తూ న్యూట్రిషన్ లెవెల్స్లో పిల్లలకి ఫుడ్ పెట్టండి అని చెప్పేసి స్పోర్ట్స్ పిల్లల్ని కూడా వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కొంత స్పోర్ట్స్ మెటీరియల్ కూడా వాళ్ళు ఇవ్వటం జరిగింది. మీరు ఇప్పుడు వాళ్ళతో మాట్లాడతారు. సుధీర్ ఫౌండేషన్లో అడుగు కూడా బయటకి పెట్టని పిల్లలు ఈరోజు మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్ అండ్ నేషనల్ లెవెల్స్కి వాళ్ళు ఈరోజు పార్టిసిపేషన్ చేస్తూ ఉన్నారు. అది కేవలం ఈ 2 నెలల్లో జరిగిన మెరాకిల్సే అన్నమాట. 11 సంవత్సరాల నుంచి నేను అనుకున్నదంతా ఈ 2 నెలల్లో జరుగుతూ ఉందన్నమాట. కాబట్టి నాకంటే ఎక్కువగా కూడా పిల్లలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. నాకు ఒక చిన్న బాధ ఏంటనంటే నేను అందరినీ రిసీవ్ చేసుకోలేకపోతున్నాను. ఎందుకంటే చాలా మంది ముందుకు వస్తా ఉన్నారు, రాజీవ్ ఇక్కడ లేరు అని చెప్తూ ఉన్నారు. అప్పటికే నేను 1 మంత్ లీవ్ పెట్టడం జరిగింది. ఇక లీవ్ నాకు ఎక్స్టెన్షన్ చెయ్యరు కాబట్టి లీవ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు లీవ్ అయితే ఉండదు కాబట్టి ఖచ్చితంగా జాబ్ కి వెళ్లాల్సిన పరిస్థితి. చాలా హ్యాపీగా ఉన్నాం మ్యామ్ మేమందరం అయితే. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. పిల్లలకి నాకు అనుకోకుండా నేను వచ్చి చూడటము, నేనేదో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కోసం పర్సనల్గా వచ్చినప్పుడు మీరు చెప్పిన చిన్న విషయం నన్ను కదిలించింది. అదే మళ్ళీ వీడియో చేసేలాగా చేయటము, వాళ్ళకి హెల్ప్ అవటము, ఇదంతా కూడా నాకు కూడా సంతోషం అనిపిస్తుందండి. ఏంటండి మీరు ఇందాక డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏదో చెప్తున్నారు, ఏంటి? అవును మ్యామ్. హర్షద్. ఏం చదువుతున్నావమ్మా? 8th క్లాస్. ఏం పేరు నీ పేరు? హర్ష మేడం. ఇప్పుడు ఏం నా స్పోర్ట్స్కి వెళ్తున్నావా నాన్న నువ్వు? ఏం స్పోర్ట్స్? రన్నింగ్ మేడం. ఏంటి రన్నింగ్లో ఏంటండి? జావలిన్ త్రో మేడం. జావలిన్ త్రో. డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్కి వెళ్ళాను. మంచిర్యాల వెళ్ళావు. అందులో 3rd ప్లేస్ వచ్చింది మేడం. మెరిట్ సర్టిఫికేట్. ఎప్పుడు వెళ్ళావు? లాస్ట్ మంత్. హర్ష మహబూబ్ నగర్ నుంచి వచ్చాడు, మహబూబాబాద్ ఓకే వచ్చాడు. నా ఓల్డ్ స్టూడెంట్స్ వాళ్ళ రిలేటివ్ అన్నమాట. ఓకే. హర్షాని తీసుకొని వచ్చి అడ్మిషన్ చేసిన 1.5 month కి హర్షకి హెల్త్ సిక్ అయ్యి తనకి ఒక ఆపరేషన్ కూడా జరిగింది. తను బయట ఎటువంటి గేమ్స్ కి వీటికి పార్టిసిపేషన్ వెళ్ళొద్దు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అనమాట. తనకి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. తను ప్రాక్టీస్ చేస్తా ఉన్నప్పుడు వెళ్ళి డాక్టర్ గారిని కన్సల్ట్ అయ్యాము. డాక్టర్ గారు పర్లేదు, వాడు రికవరీ అయ్యాడు, మీరు పంపించండి అని చెప్పారు. ఎప్పుడైతే డాక్టర్స్ ఫస్ట్ వద్దు అన్నారో దాన్ని ఛాలెంజ్ గా తీసుకొని తను ప్రాక్టీస్ చేసుకుంటూ ఫస్ట్ మండల్ లెవెల్లో తను మెరిట్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ లో రన్నింగ్ లో కూడా తను 2nd ప్లేస్ రావడం జరిగింది. వీడి యొక్క టాలెంట్ ని గుర్తించి మా స్కూల్ PET గణేష్ సార్ అట్లాగే వినోద్ సార్ అని వాళ్ళ కోచెస్ ఇద్దరు గుర్తించి జావలింగ్ త్రోస్ తీసుకొని వచ్చి వాటిని ప్రాక్టీస్ చేయించారు. ఇక్కడ ప్రాక్టీస్ చేయించినప్పుడు దానిలో మంచిర్యాల డిస్ట్రిక్ట్లో స్టేట్ లెవెల్లో వాడు మెరిట్ సర్టిఫికెట్ తోటి స్టేట్లో ఉన్న అన్ని జిల్లాలు 31 జిల్లాలలో నుంచి వాడు 3rd ప్లేస్ తీసుకోవటం జరిగింది. గ్రేట్ నాన్న, కంగ్రాచులేషన్స్. సూపర్. ఎందుకంటే బిగ్ అచీవ్మెంట్ ఏంటి అని అంటే 2 days బ్యాక్ పుల్లల గోపీచంద్ అకాడమీలో మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా వాడు మెడల్స్ తీసుకోవటం జరిగింది. గ్రేట్. వాడు ఇంటికి వచ్చి అదే చెప్తున్నాడు, నేను ఇవాళ చిరంజీవి గారిని కలిశాను వెళ్ళి అని చెప్పేసి చాలా హ్యాపీ అనిపించింది అనమాట. వెరీ గుడ్ నాన్న. కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. వద్దు, January 1st కదా, నువ్వు మంచి హ్యాపీగా ఉండాలి. ఇయర్ అంతా హ్యాపీగా ఉండాలి నువ్వు. నెక్స్ట్ నేషనల్ లెవెల్స్ కి కూడా ప్రాక్టీస్ కి ప్రిపేర్ అవుతా ఉన్నాడు. నెక్స్ట్ నేషనల్స్ కంపల్సరీ కొట్టాలి అని మేము కూడా ఎదురు చూస్తూ కొట్టాలి. నువ్వు నేషనల్స్ కొడతావు కూడాను. ఓకేనా? ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఇంకో బాబు ఏదో ఇందాక లాంగ్ జంప్ గురించి చెప్తున్నాడు. ఎవరు? సుబ్బు. తినేనండి ఇందాక లాంగ్ జంప్ అని చెప్పాడు. అవును మ్యామ్. ఏం చదువుతున్నామ్మా? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయరా? ఓకే ఫైన్. ఏం పేరు? సుబ్బు మ్యామ్.
ఓన్లీ సుబ్బుయేనా సుబ్రహ్మణ్యం? ఓన్లీ సుబ్బు. ఓన్లీ సుబ్బునా? రైట్. ఏంటండి తిని ఎట్లా వచ్చాడు? మీరు అడగండి మ్యామ్, ఎందుకంటే వాడే చెప్పాలని నా ఆశ. చెప్పు, నువ్వే చెప్పాలా? చెప్పు, నువ్వే చెప్పు. ఎన్ని ఇయర్స్ అవుతుంది ఎన్ని అడగండి. ఇయర్స్ అయింది నువ్వు అసలు ఇక్కడికి వచ్చి? 9 years అవుతుంది. 9 years అయిందా? ఓకే. ఎగ్జాక్ట్లీ ఇంత ఉండే మ్యామ్ వచ్చినప్పుడు. ఇప్పుడు ఇంత అయిపోయాడు. ఆ. ఏ క్లాస్ అండి అప్పుడు? 3rd class. ఇంటర్కి వచ్చేసావు ఇప్పుడు. Yes, ma'am. నువ్వు ఎలా వచ్చావు ఇక్కడకు? చెప్పచ్చా? పర్వాలేదంటే చెప్పు, లేకపోతే పర్వాలేదు. మా పేరెంట్స్ తీసుకొచ్చారు. పేరెంట్స్ తీసుకొచ్చి వదిలేసారా? సుబ్బు సింగిల్ పేరెంట్ బాయ్ అన్నమాట. సింగిల్. వాళ్ళ మదర్ ఫంక్షన్ హాల్స్ లో గిన్నెలు క్లీన్ చేస్తూ ఉంటారు. తను తీసుకొచ్చి వీళ్ళ అన్నని ఇద్దరిని మన దగ్గర పెట్టడం జరిగింది. అయితే వీళ్ళ అన్న కేవలం వీడి కోసం ఇంటర్మీడియట్ అయిపోగానే వాడు డిస్టెన్స్లో చదువుకుంటూ హైదరాబాద్లో ఆటో నడుపుతూ ఫ్యామిలీని పోషిస్తూ ఉన్నాడు. గ్రేట్. సుబ్బు గురించి చెప్పాల్సిన రెండో విషయం ఏంటి అని అంటే, సుబ్బుకి దివ్యారెడ్డి మేడం అని ఒక డోనర్ ఉన్నారు. మన ముందు ఇంటికి బిల్డింగ్కి రెంట్ కట్టే మేడమే. సుబ్బు చదువుకు అయ్యే పూర్తి ఖర్చు నేను భరిస్తాను అని చెప్పేసి వాడి 10th class అయిపోగానే మేడం వాడిని పిలిపించి మాట్లాడారు. సుబ్బు, నీ కాలేజ్కి దాదాపు ₹1,00,000 ఫీజు కట్టి నేను నారాయణలో చదివిస్తాను అని చెప్పేసి ఆమె ముందుకు వచ్చారు. చాలా సఫర్ అయ్యాడు. ఎందుకు అని అంటే వాడికి వెళ్ళటం, నారాయణ క్యాంపస్కి వాడికి వెళ్ళటం ఇష్టం లేదు. ఎందుకు వెళ్ళటం ఇష్టం లేదు అనేసి అంటే వాడు కేవలం ఆర్మీకి వెళ్ళాలి అన్నది ఒక చిన్న గోల్ వాడికి. ఓ, మంచి ఆలోచన. ఆర్మీకి వెళ్ళాలి అని అంటే నారాయణ చైతన్య కాలేజెస్లో చదువే ఉంటుంది, నన్ను స్పోర్ట్స్ పంపించరు, కాబట్టి నేను స్పోర్ట్స్కి వెళ్తాను అని చెప్పేసి నన్ను నార్మల్ కాలేజ్లో జాయిన్ చెయ్యండి అని చెప్పేసి వచ్చి మాట్లాడాడు. యాజ్ ఏ టీచర్స్గా మేము, మా స్కూల్ స్టాఫ్, యాజ్ ఏ పేరెంట్గా వాళ్ళ అమ్మ, వాళ్ళ అన్నయ్య, మేమందరం కూర్చొని నీ ఆలోచన విధానం కరెక్ట్ కాదు, నువ్వు బాగా చదువుతావు, 90% స్టూడెంట్వి, స్పోర్ట్స్ వైపు వెళ్తే రేపు ఫ్యూచర్ ఉంటుందో ఉండదో, నువ్వు చదువుకుంటే కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది స్పోర్ట్స్ లో అన్న ఆలోచనతో మేము చాలా బ్రెయిన్ వాష్ చేసాం. మా అందరి మాటలు వింటున్నాడు, మేము చెప్పినప్పుడు సరే అని తలూపుతున్నాడు. మళ్ళీ వాళ్ళ కోచ్ రాగానే, సార్ మీరు వెళ్ళి చెప్పండి సార్, వాళ్ళు నన్ను నారాయణకి పంపిస్తాను అంటున్నారు అని. కాలేజ్ June 1st స్టార్ట్ అయితే July 1st వరకు తను కాలేజ్కి వెళ్ళలే, హాస్టల్లోనే ఉన్నాడు. 1 month అయిపోతా ఉంది. తన కోసం తన ఫ్రెండ్స్ అంతా ఎదురు చూస్తూ ఉన్నారు కాలేజ్కి రమ్మని. లాస్ట్కి నేను ఒకటే మాట చెప్పాను, నువ్వు డిసైడ్ అయిపో, రేపొద్దున నీ పేరెంట్ కానీ మీ వాళ్ళు కానీ చదువు విషయంలో సుబ్బు ఇలా అయ్యాడు అని మాత్రం వచ్చి వేలు పెట్టి చూపిస్తే మాత్రం 9 సంవత్సరాలు నిన్ను పెంచి నేను బాధపడాల్సి వస్తుంది. కాబట్టి నువ్వు ఆలోచించుకొని నిర్ణయం తీసుకో. ఐదారు స్పోర్ట్స్కైనా వెళ్ళాలి అంటే నువ్వు కష్టపడాలి, చదువు విషయంలో నీకు చదువు వచ్చు కాబట్టి నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు. 1 day మొత్తం ఆలోచించుకొని నెక్స్ట్ డే మార్నింగ్కి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి నేను కాలేజ్కి వెళ్తున్నాను అని చెప్పాడు. కాలేజ్కి వెళ్తున్నాను అని అంటే వాళ్ళ మదర్ నాకు కాల్ చేసి, సార్ కాలేజ్ హాస్టల్లో అంటే చేర్పించండి అని. ఈవినింగ్కి మళ్ళీ వాళ్ళ కోచ్ వచ్చారు. వాళ్ళ కోచ్ వచ్చినప్పుడు వాళ్ళ కోచ్ వినోద్ అని తను మాట్లాడి, నీ మీద నాకు నమ్మకం ఉంది సుబ్బు, నువ్వు ఇటువైపే రా అని చెప్పని తను అడిగినప్పుడు వెంటనే మళ్ళీ మైండ్ సెట్ మారిపోయాడా. ఉదయం కాలేజ్కి వెళ్తాను అన్నాడు, సాయంత్రం కల్లా లేదు నేను స్పోర్ట్స్కే వెళ్తాను అని చెప్పి ఆ రోజు స్టార్ట్ అయిన జర్నీ within 6 monthsలో జూలైలో అయ్యింది. ఫ్రమ్ ద December డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నిన్న under-19 బాయ్స్ HGF స్కూల్ గేమ్ ఫెడరేషన్ under-19లో తెలంగాణ రాష్ట్రం తరపున జార్ఖండ్లో జరిగే నేషనల్ గేమ్స్కి వాడు సెలెక్ట్ అవ్వటం జరిగింది. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ సుధీర్ ఫౌండేషన్ నుంచి నేషనల్ స్టూడెంట్. రేపు 5వ తారీఖు జార్ఖండ్లో వాడు తెలంగాణ తరపున రిప్రజెంటివ్ చేయబోతున్నాడు. అక్కడ కూడా మంచి పర్ఫార్మెన్స్ చేసి ఇప్పుడు 6.3 లాంగ్ జంప్లో దూకుతున్నాడు, 6.3 meters. ఇప్పటి వరకు హైయెస్ట్ 6.7 ఉంది. కాబట్టి అక్కడ కూడా మెరిట్ వస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం. జార్ఖండ్ వెళ్ళి తెలంగాణ తరపున వాడు మంచిగా పార్టిసిపేషన్ చెయ్యాలి అనేసి సుధీర్ ఫౌండేషన్ తరపున, అన్నిటికంటే ముఖ్యంగా సుమన్ టీవీ తరపున థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకనంటే చాలా మంది డోనర్స్ ముందుకు వచ్చారు. వాడికి వెళ్ళటానికి, స్పోర్ట్స్కి వెళ్ళటానికి ఒక టీషర్ట్ కూడా లేని పరిస్థితి, షూ కూడా లేని పరిస్థితి. ఎంతో మంది డోనర్స్ ఫోన్ చేసి
లాస్ట్ టైం మనం వీడియోలో ఉన్నప్పుడు అక్కడ వాడు నుంచొని మాట్లాడాడు, ఓకే నేను స్టేట్ లెవెల్ పార్టిసిపేషన్ చేశాడు మేడం అని లాస్ట్ వీడియోలో కూడా మనం చెప్పాం. ఓకే మీరు చెప్పిన తర్వాత చాలా మంది ముందుకొచ్చి వాడికి షూ ఇచ్చారు, డిఫరెంట్ షూస్. వాడు ఎప్పుడు వేసుకొని షూ, ఒక మేడం 6,000 పెట్టి షూ కొనిపిస్తే వాడు అడుగుతున్నాడు 6,000 షూకి పెడతారా, 500కి షూ వస్తాయి కదా, 6,000 షూ కూడా ఉంటాయా అని చెప్పేసి. బ్రాండెడ్ నాన్న, బ్రాండ్ బట్టి ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. వాడు ఈ రోజు ఒక స్పోర్ట్స్ స్టూడెంట్ ఎట్లాగా బ్యాగ్ తగిలించుకొని అసలు. వెళ్తారో అలా అట్లాగా వెళ్తాడా? వెళ్తూ ఉన్నాడు. ఓ కేవలం అది సుమన్ టీవీ ద్వారా వచ్చింది. వాడికి కావాల్సినవన్నీ కూడా ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా డోనర్స్ చాలా మంది ముందుకొచ్చి ఇవ్వటం వల్ల ఈరోజు వాడు అది సాధించాడు. రేపు అక్కడ కూడా మంచి ప్లేస్ తీసుకురావాలని తీసుకురావాలి, ఖచ్చితంగా ఇంటర్నేషనల్లో కొట్టేయాలి. తప్పకుండా నాన్న. ఇది అయిపోగానే వెళ్ళిపోతాడంట మ్యామ్. ఎక్కడికి వెళ్ళిపోతావు? ఆర్మీకి వెళ్ళిపోతావా? సూపర్. సరే నాన్న, చెయ్యి. దేశానికి సేవ చేయటంలో తప్పు లేదు. వాళ్ళు లేకపోతే మనం లేము అసలు చెప్పాలంటే. చెయ్యి, ఖచ్చితంగా వెళ్ళి. ఏం వాడి గోల్ అదే ఉంది మ్యామ్, అదే సాధించాడు. నేను కూడా నేను బయట ఉండే ఫోన్ వచ్చినప్పుడు నేషనల్స్ సెలెక్ట్ అయ్యాడు అని చెప్పగానే ఫస్ట్ చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఎడ్యుకేషన్ ని పక్కన పెట్టి చదివే పిల్లలు, చదవని పిల్లలు అంటే పోనీ వాడికి ఎడ్యుకేషన్ రాదు కాబట్టి స్పోర్ట్స్ ఎంచుకున్నాడు అని అనుకోవచ్చు, కానీ చదివే పిల్లలు కానీ ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి నేను చాలా హ్యాపీ కదా. ఏం చదువుతున్నాడు అన్న? ఇంటర్ సెకండ్ ఇయర్. ఏం పేరు? బన్నీ. ఏంటి నీకు స్పోర్ట్స్ ఇంట్రెస్టా లేకపోతే ఎడ్యుకేషన్? ఎడ్యుకేషన్. ఏ కాలేజ్ మా? శ్రీ జ్ఞాన చైతన్య హైట్నగర్. ఏ గ్రూప్? ఎంఈసి. ఎప్పటి నుంచి ఉన్నావు ఇక్కడ? 10 years అయింది. అంటే చిన్నప్పుడే వచ్చావా? ఎలా అండి, ఎలా వచ్చాడండి? బన్నీ వాళ్ళ మదర్ ఉండే మ్యామ్, సింగిల్ పేరెంట్. తను తీసుకొని వచ్చి ఇక్కడ జాయిన్ చేశారు. తన ఇళ్ళల్లో పనులు చేస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు ఒక బేకరీలో వర్క్ చేస్తూ ఉన్నారు. ఓకే. తను తీసుకొని వచ్చారు. ఈ 10 years లో బన్నీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది అనమాట. అవునా? ఏనన్నా చెప్పు. ఫస్ట్ ఇక్కడ చిన్న హోమ్ ఉండే మ్యామ్, ఒక రూమే, ఒక హాల్ ఉండేది, ఒక రూమ్ సార్ది. ఇక అప్పుడు తిండికి కూడా రైస్ ఉండేది, ఒకటే రైస్, కర్రీస్ కూడా ఏమి ఉండేవి కాదు. కారం అన్నం, కారంలో కారం తక్కువ, కారం వేసుకొని తినేవాళ్ళం మేము. అట్లాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఒక రూమ్ నిండా రైస్ వచ్చేసింది వల్ల, రూమ్ సుమన్ టీవీ వల్ల. ఈరోజు కర్రీస్ తింటున్నాం, రైస్ 6-5 కర్రీస్ తింటున్నాం డైలీ. చికెన్ ఇవన్నీ కర్రీస్ ఉంటున్నాయి. పెరుగు, నైట్ పూట పెరుగు, ఎగ్ ఇవన్నీ కూడా తింటాం. ప్రోటీన్ ఫుడ్ వస్తుంది. ఒకప్పుడు ఇవి కూడా లేకుండా చాలా బాధపడ్డాం. సార్ కూడా నాతో పాటే తిని ఆ కారం అన్నమే మాతో పాటే ఉండేవాళ్ళు సార్. రాజీవ్ గారు, బాధపడొద్దు మీరు. వాళ్ళతో పాటు మీరు తిన్నారంటే ఎంత గ్రేట్. అయితే మీరు వాళ్ళతో పాటు కారం వేసుకొని అన్నం తింటారండి. మీకు అవకాశం ఉండి కూడా మంచి జాబ్లో ఉన్నారు, జాబ్ చేస్తున్నారు, మీకు మంచి శాలరీ వస్తుంది. మీరు కావాలంటే ఎలాంటి ఫుడ్ అయినా తినవచ్చు. బట్ పిల్లల కోసం మీరు కూడా కారం వేసుకొని అన్నం తిన్నారని చెప్తుంటే ఆ పిల్లడు బాధ అనిపిస్తుంది. నిజం మ్యామ్. ఎందుకనంటే నిన్న నైట్ 31st నైట్ వీళ్ళంతా డాన్సెస్ వేస్తూ ఉండే. పాత ఫొటోస్ అన్ని ఒకసారి చూద్దాము అని చెప్పేసి ప్రొజెక్టర్ లో వేసి చూసాము. అప్పుడు అనిపించింది అనమాట, 11 years బ్యాక్ సుధీర్ ఫౌండేషన్ ఎట్లుండే, ఈ రోజు సుమన్ టీవీ వల్ల సుధీర్ ఫౌండేషన్ ఎట్లా ఉంది అనేసి. చాలా బాగా అడ్జస్ట్ అయ్యి ఉండేది. దొడ్డు రైస్ వండుకొని ఆయిల్ పోసి, ఆయిల్లో కొంచెం కారం వేసి దాన్ని కలిపేసేసి దాన్ని రైస్ లో కలిపేవాళ్ళం. అంటే సపరేట్ గా కర్రీ చేస్తే కూరగాయలు ఉండేది కావు, ఆ పొజిషన్ అనమాట. ఆ ఆయిల్ లో కారం వేయటం వల్ల అది రైస్ అంతా కలిసిపోయేది అనమాట. కలర్ రైస్ లాగా అయ్యేది. దానికి కారం అన్నం అని ఒక పేరు పెట్టుకొని అదే అందరం తినేవాళ్ళం. 22 మంది అదే అందరము బాక్సెస్ లో పెట్టుకొని అందరం వెళ్ళిపోయేవాళ్ళం స్కూల్కి, ఆఫీసెస్ అన్నిటికీ కూడా. మార్నింగ్ అదే, ఆఫ్టర్నూన్ స్కూల్లో పెట్టేవాళ్ళు. గవర్నమెంట్ స్కూల్లో పెడతారు కదా. ఆఫ్టర్నూన్ గవర్నమెంట్ స్కూల్లో పెట్టేవాళ్ళు. ఈవినింగ్ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అదే కర్రీ అదే తినేవాళ్ళం. ఎక్కడి నుంచైనా వస్తుందా, ఎక్కడి నుంచైనా బయట నుంచైనా ఏదైనా ఫంక్షన్ లో మిగిలింది ఎవరైనా తెచ్చిస్తారా అన్న ఆలోచన ఉండుండే ఆ రోజు పరిస్థితి. 2011 ఒక్కసారి 2013 ఒక్కసారిగా ఆ ఫొటోస్ అన్ని చూస్తున్నప్పుడు రాత్రి పిల్లలంతా, పాత పిల్లలంతా 12 మంది వరకే ఇప్పుడు ఉన్నారు. పెద్దోళ్ళు వెళ్ళిపోయారు కదండి. పిల్లలంతా కూడా వాళ్ళంతా కలిసి కూర్చొని మాట్లాడుతూ ఉంటే అసలు నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను అనమాట. ఎందుకనంటే నిజంగా ఆ స్థితి నుంచి ఈ రోజు నేను ఎప్పుడూ ఇంతవరకు చూడలేదు మ్యామ్. సుధీర్ ఫౌండేషన్ లో 2017వ సంవత్సరంలో ఒక డోనర్ శ్వేత గారు అని చెప్పేసి 10 బ్యాగుల రైస్ ఇచ్చారు. ఆ రోజు స్టోర్ రూమ్ లో ఆ 10 బ్యాగులు పెట్టి అందరం కలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. 10 బ్యాగుల రైస్ మనకు వచ్చినాయి అనేది. అంటే అంతవరకు ఎప్పుడు కూడా సుధీర్ ఫౌండేషన్ లో 10 బ్యాగులు మేము చూడలేదు. ఇప్పుడు
ఒక రూమ్ నిండా వాళ్ళు బియ్యాన్ని చూస్తున్నారు అనేసి అని అంటే దరిదాపు ఒక 2 సంవత్సరాలకి సరిపడా బియ్యము నా లెక్క ప్రకారం సుధీర్ ఫౌండేషన్ కి ఈరోజు కేవలం సుమన్ టీవీ అండ్ నిరుపమ మేడం వల్లనే సాధ్యమైంది. వద్దండి అన్నిసార్లు చెప్పకండి, నాకు లేదు ఏదో మ్యామ్, ఖచ్చితంగా అసలు ఇది చెప్పాలి. ఎందుకనంటే ఎంతో మంది కంటికి కనిపించని వాళ్ళు ఎంతో మంది అవును, అవును. ముందుకొచ్చి, ఎంతో మంది పనులు చేసుకునే వాళ్ళు ముందుకొచ్చి, కొంతమంది నవత ట్రాన్స్పోర్ట్ ద్వారా, ఓకే కొంతమంది వారు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇవ్వటం, కొంతమంది ఆన్లైన్ లో బుక్ చేయటం, ఓకే హ్యూజ్ క్వాంటిటీలో బియ్యాన్ని వాళ్ళు ఇవ్వటం, దరిదాపు 400 బస్తాలు దాకా బియ్యము ఈరోజు సుధీర్ ఫౌండేషన్ లో ఉన్నాయి అని అంటే అది కేవలం సుమన్ టీవీ వల్లనే సాధ్యమైంది. నా పిల్లలకి కడుపు నిండా ఈరోజు భోజనం ఉంది అని అంటే అది ఖచ్చితంగా నేను చెప్పాలి. పిల్లలు నన్ను అడిగారు, సార్ ఎప్పుడూ లేదు మనకి ఇంత సమృద్ధి, ఇంత ఎప్పుడూ లేదు, ఫస్ట్ టైం మనకి ఇట్లా వస్తుంది సార్ అని చెప్పేసి వాళ్ళు కూడా మొయ్యలేకపోయారు. కింద నుంచి అదేలే, పైకి ఓకే. తీసుకొచ్చి స్టోర్ చేయడానికి అన్ని ఓహో. బియ్యాన్ని కేవలం సుమన్ టీవీ ద్వారా రావటం అన్నది మా పిల్లలందరి అదృష్టం. లేదండి, ఇంత మంచి సదుద్దేశంతో మీరు ఇంతమంది పిల్లలకి తండ్రి కాకుండా తండ్రి అయ్యి పోషిస్తున్నారు. దాంట్లో మాకేదో తోచింది చేతనైన సాయం మేము కూడా చేయగలిగామని నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. జనవరి 1 రోజు ఒక మంచి వార్తలు వింటూ పిల్లల్ని ఇలా చూస్తుంటే నాకైతే ఇలా కడుపు నిండిపోయినంత ఫీలింగ్ ఉందండి. ఈరోజు చాలా గ్రేట్. నాన్న హ్యాపీగా చదువుకోండి అందరూను, సరేనా? మంచిగా చదువుకోండి, మంచిగా స్పోర్ట్స్ ఆడేవాళ్ళు స్పోర్ట్స్కి వెళ్ళండి, హ్యాపీగా ఉండండి. ఎప్పుడన్నా ప్రాబ్లం వస్తే వెంటనే నాకు ఫోన్ చేయండి, ఓకేనా? ఏ ప్రాబ్లం వచ్చినా ఫోన్ చేయండి, నేను రెడీగా ఉన్నా మీ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి, సరేనా? నాకు చేతనైన సాయం సుమన్ టీవీ ద్వారా, సుమన్ టీవీని అభిమానించే ప్రేక్షకుల ద్వారా, అలాగే మహానుభావులైన డోనర్స్ ద్వారా ఖచ్చితంగా ఏం చేయగలుగుతాను నేను అదైతే చేస్తానండి. నేను పర్సనల్గా చేస్తాను, సేమ్ టైం అలా కూడా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.